అందుకే క్రొత్త నిబంధన బైబిల్ ఏమని తెలుసా? ఆత్మను చెప్పండి ఆర్పకుడి జాగ్రత్త. ఇప్పటికే మీలో పరిశుద్ధాత్మ ఉంటే జాగ్రత్త. ఆయన గైడ్ చేస్తుంటాడు. ఎప్పుడు ఆయన ఎదిరించకండి, పరిశుద్ధాత్మను ఎదిరించకండి. మనకు లోపల చెప్తుంటాడు. ఆ గద్దింపు వచ్చినప్పుడు నిజమే ప్రభువా, నువ్వు నన్ను గద్దిస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉన్నాను. ఆయన ఎదిరించకండి. ఏం అవదలే అని అక్కడ నువ్వు ఉన్నావో, నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తావు. ఇప్పుడు చెప్పండి, యోవేలైనా యెషయా అయినా ప్రవక్తలందరూ మనకు 2 వరాలు వస్తున్నాయని చెప్పారు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 2 పరిశుద్ధాత్మ. ఒక ఆయన విమోచిస్తాడు, 2 ఆయన విమోచింపబడిన వారిని ఇక మరలా తొలగిపోకుండా స్థిరపరుస్తాడు. ఈ 2 మన కృపావరాలే. ఆయన ద్వారా విమోచనింపబడాలి, ఈయన ద్వారా మనం స్థిరపరచబడాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ సంఘాలు ఎలా ఉంటాయి తెలుసా? బలముగా ఉంటాయి. ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ లేడు అక్కడ, మళ్ళీ నేను చెప్తున్నాను, లోకానికి